మార్కాపురం పట్టణం పరిధిలో ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సమావేశమయ్యారు. సచివాలయ ఉద్యోగులు ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుండాలని, ప్రజల్లో మీ పనితీరు పట్ల సంతృప్తి శాతం పెరగాలన్నారు. పాలనా వ్యవస్థ మొత్తం కింది స్థాయిలో మీ చేతిలోనే ఉంటుందని, ప్రజలు ఏ పని మీద సచివాలయానికి వచ్చినా వెంటనే స్పందించి పనిచేసి పెట్టాలన్నారు. సచివాలయ ఉద్యోగులు ఇంకా ఉన్నతంగా కష్టపడి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని అన్నారు. ఇక నుంచి సచివాలయ ఉద్యోగుల పనితీరులో వేగం పెరగాలని, తద్వారా అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతానికి మంచి చేసిన వారవుతామన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం మున్సిపల్ కమిషనర్, అన్ని సచివాలయాల ఉద్యోగులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మా సచివాలయాల సిబ్బంది ప్లస్ ప్రజాప్రతినిధుల యొక్క సమావేశాన్ని మున్సిపాలిటీలో నిర్వహించాం. చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. సచివాలయ సిబ్బందికి అలాగే ప్రజాప్రతినిధులకి అందరికి కూడా ఈ ప్రాంత పరిస్థితులపై పూర్తి అవగాహన వచ్చే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ ఏ రకంగా ఉంటున్నాయో కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయాం. ఇప్పటి నుంచి అందరూ, మీరు మేము అందరం కూడా సమన్వయంగా పనిచేయాలి. మన ప్రాంత అభివృద్ధిని అందరం కూడా కాంక్షించాలి. మన ప్రాంతం బాగుపరుచుకోవాలి. దానికి మీ వంతు సహకారం అందించాలని చెప్పి అందరికి కూడా అభ్యర్థించాం. వారందరూ కూడా సుముఖంగా 100% మన ప్రాంత అభివృద్ధికి పాటుపడతాం, మన జిల్లాని మనం కాపాడుకుందాం, అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోదామని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు చెప్పడం జరిగింది. రేపు మండే నుంచి మా పనితీరు మెరుగవుతుంది, పరుచుకుంటామని కూడా వాళ్ళ నుంచి మాకు సంకేతాలు ఇచ్చారు. 100% ఇది జరిగితే మా మార్కాపురం ఈ జిల్లా అనేది బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు కూడా అధికారులని ప్రతి చిన్నదానికి అయినదానికి కాని దానికి ఇబ్బంది పెట్టి, ఇలాంటి టార్చర్ పెట్టి, ఇలాంటి ఇంకో రకమైనటువంటి బలవంత పెట్టి కార్యక్రమాలు చేయొద్దు. మీకు ఏదైనా వాళ్ళ ద్వారా మీకు పని జరగనప్పుడు మా దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకొని వస్తే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వస్తే తప్పకుండా వాటిని పరిష్కరిద్దాం. చేయగలిగేవన్నీ కూడా చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. చేయలేనటువంటివి చేయలేం, కొన్ని చేయలేని కూడా అడుగుతారు. అవతలోడు ఇల్లు నాకు రాసిమంటే రాసిలేం కదా. అటువంటి కొన్ని సమస్యలు వస్తాయి. అటువంటి కాకుండా ప్రజలకు అవసరమైన చేయగలిగేవన్నీ చేసేదానికి మనం అందరం పాటుపడదామని చెప్పాం. దానికి అందరూ కూడా సుముఖంగా వ్యక్తం చేసినందుకు మరొకసారి మా ప్రతినిధుల తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున ఎంప్లాయీస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు ఉంటున్నారో పోతున్నారో కూడా అర్థం కావట్లేదని ఇటీవల నాకు కూడా కంప్లైంట్స్ వచ్చాయి. మీరు పని చేయట్లేదు, మీరు ఉండట్లేదు, మేము పోయినప్పుడు పలకట్లేదు అని. దయచేసి ఇక ఆ అపవాదులు మీరు పోయొద్దు, ఆ చెడ్డ పేరు మీరు తెచ్చుకోవద్దు. సిన్సియర్గా పనిచేయండి, మన ప్రాంత అభివృద్ధికి కష్టపడి పనిచేయండి. మన ప్రాంత ప్రజల బాగు కోసం మనమందరం ఒక తాటి మీద ఉండి పనిచేశామని ఒక మంచి పేరు తెచ్చుకోండి. మీకు అనుసంధానంగా మా నాయకులు, కార్యకర్తలు మీకు అందుబాటులో ఉంటారు. మీకు 100% మీ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తారు. వాటిని రెక్టిఫై చేసుకుందాం. మన అందరి బాధ్యతగా తీసుకొని ఈ రోజు నుంచి మన కార్యక్రమాలను వేగవంతం చేసుకుందామని, మన ప్రాంతాన్ని అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళం భాగస్వాములపై పనిచేసుకుందామని, దానికి మీ సహాయ సహకారాలు మాకు అవసరమని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీరు కూడా ఆలోచన చేసుకోండి. ప్రభుత్వాల సైడ్ నుంచి మీకు ఏదైనా ఇబ్బందులు, కష్టాలంటే తప్పకుండా మేము అధికారుల దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. మీ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం. కానీ మనలో పనిలో లోపం ఉండకూడదు, పనిలో ఇబ్బందులు ఉండకూడదు, పనిలో సమస్యలు ఉండకూడదు. మన ప్రాంత భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన జీవితాలు, ఈ యొక్క అమాయక ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజల దైనందిక స్థితి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళని మనం అర్థం చేసుకోకపోతే చదువు లేనటువంటి వాళ్ళకేం తెలుస్తుంది? ఏదన్నా పేపర్ చదివి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు. ఏదైనా చూసి ఇట్లా జరుగుతుంది పెద్ద ఆయన అని చెప్పాలి. మనం చెప్తే కానీ తెలుసుకోలేనటువంటి
అమాయకులు 90% ఈ ప్రాంతంలో ఉన్నారు. మరి అటువంటి వాడిని కూడా మనం మార్చుకోవాలా, మన జీవన సరళికి తీసుకురావాలా, మనం బాగుపడేలా చేయాలా, మనం వాళ్ళందరూ బాగుండాలా చూడాలా అనుకున్నప్పుడు మన కర్తవ్యం మనకు గుర్తు రావాలి. అందుకని నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను. జరిగింది ఏదో జరిగిపోయింది. రేపటి నుంచి మీరు కానీ మీ వార్డుకు సంబంధించినట్టు మా నాయకులు కానీ మీకు అందుబాటులో ఉంటాం. కలిసి కట్టుగా పనిచేయండి. సమస్యలు మీ దృష్టికి తెస్తారు, పని చేసి చూపించండి. లేకుంటే ఎక్కడైనా ఇబ్బంది ఉందా సరి చేయండి. ఇంకో సమస్య రకంగా ఉందా చెప్పండి. లేదు చేయలేమా అది కూడా చెప్పండి. తిప్పుకోవాలండి. సార్ ఇది పలాని కారణాల వల్ల చేయలేకపోతా ఉన్నాం, పలాని కారణాల వల్ల ఇబ్బందులు వస్తాయి, చిన్న చిన్న సవరణలు అంతలా చెయ్యండి. ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నాం, కొన్ని సవరించుకోవాలి, సవరించాలి. గత ప్రభుత్వంలో ఏం చేశారో తెలుసా? మీకు తెలుసు. నేను గుర్తు చేయాల్సిన పని లేదు. నువ్వు టిక్కు పెట్టమంటే పెట్టారు, తీసేయమంటే తీసేశారు, రెడ్ మార్క్ పెట్టమంటే పెట్టారు, లేకుంటే వాడికి కారు ఉందంటే కారు రాశారు, బస్సులు ఉన్నాయంటే బస్సులు రాశారు, 50 ఎకరాల పొలం ఉంది రాయమంటే 50 ఎకరాల పొలం రాసి పెట్టారు. ఈరోజు వాళ్ళందరూ తిట్టుకుంటున్నారు. వాళ్ళందరూ ఉసురు ఎవరికి తగులుతుంది? ఎవరికి తగులుతుంది? నేను ఒక ఊర్లో చూశాను, ఒక ఎస్సీ అమ్మ 17 ఎకరాల పొలం ఉన్నట్టు రాసిచ్చారు. ఇంకొక ఎస్సీ ఆయన 43,000 కరెంటు బిల్లు చూపించారు, పెన్షన్ పీకేశారు. ఆ 17 ఎకరాలున్న ఆ భూస్వామికి కూడా పెన్షన్ రావట్లే పాపం.